అందరికీ ప్లేస్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాలి అయి ఉన్నది. విశ్వసించువాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యెషయా ఎవరిని గురించి తెలియజేస్తున్నారయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి, రాబోతున్నటువంటి ప్రభువుని గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయనను గురించి ఈ ప్రవక్త ఏమని వర్ణిస్తూ ఉన్నాడయ్యా అంటే, ఇదిగో పరిశోధింపబడినటువంటి రాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే అమూల్యమైన తలరాయి. ఇంకా ఏమంటున్నాడంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థిరమైన మూలరాయి అంటే ఆయనను ఎవ్వరూ కూడా కదిలించబడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాతిని ఎవ్వరూ కదిలించలేరు. అంత స్థిరముగా తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీద స్థిరపరిచారు. అయితే ఆ మూలరాయి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు వారు కలవరానికి గురికారు. ఎందుకంటే మానవ జీవితంలో వస్తున్నటువంటి సమస్యలను బట్టి, మానవ జీవితాల్లో వస్తున్నటువంటి ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, మానవ జీవితాల్లో వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి, భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితులను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, ఇలాగైనా చెప్పుకుంటూ పోతే మానవ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యను బట్టి కూడా మనిషికి కలవరం అనేది వారి జీవితాల్లో పుట్టుకొచ్చేస్తూ ఉంది. ఎందుకు చిన్న దూరం వస్తే ఏమనుకుంటాం, అమ్మో ఏమైపోయింది నాకు, అమ్మో నాకేమో అయిపోయింది. ఒక పక్కలో నొప్పి వస్తే అమ్మో ఏదో పాడైపోయింది. ఇలాగిన మనిషికి వచ్చినటువంటి చిన్న సమస్యలు బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే కలవరానికి గురైపోతూ ఉన్నారు. కలవరానికి గురైపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే విశ్వసించువాడు కలవరపడాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద విశ్వాసం ఉంచమంటున్నాడు? మూలరాయి అయిన స్థిరమైన బండరాయి అయినటువంటి ప్రభు అయిన యేసు మీద నమ్మకం ఉంచినప్పుడు వారు కలవరపాటు పడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాల్లో ఎదురైనటువంటి ఆ పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా మీరు కలవరానికి గురైనట్లయితే ఆ కలవరంలో నీవు యేసు మీద ఆనుకోగలిగావా? యేసు మీద విశ్వాసం ఉంచగలిగావా? యేసు మీదనే నమ్మకాన్ని ఉంచగలిగావా? ఎందుకంటే యేసు మీదే నమ్మకం ఉంచమని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే యేసు దగ్గరే ఉండమంటూ ఉన్నాడు అంటే ఆయన కదల్చబడనటువంటి మూలరాయి అయి ఉన్నాడు. అలాంటి వాని దగ్గర మనము విశ్వాసం ఉంచినప్పుడు, అలాంటి వాని దగ్గర మనము నమ్మకాన్ని మనము ఉంచినప్పుడు మన జీవితంలో కలవరానికి స్థానం అనేది ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ రోజున మనుషులు కలవరపడడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఏమో నా జీవితంలో అయిపోతూ ఉంది, నా జీవితము ఇప్పటికీ ఇంకా పని చేయదు, నేను ఎవరికి కూడా ఉపయోగకరముగా నేను ఉండలేకపోతున్నాను అని అనుకున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాదు, ఇదిగో నువ్వు మూలరాయి అనేటువంటి ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచగలిగినట్లయితే నువ్వు కలవరం అనేది నీ జీవితంలో ఎన్నటికీ రాదు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆది కాండములో చెప్పబడుతూ ఉంది. ఆది కాండములో ఒక రాజు ఫరో రాజు, చూడండి 41వ అధ్యాయము, ఆది కాండము 41వ అధ్యాయము 1వ వచనము. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలుచుండగా చూపునకు అందమైనవియు బలిష్ఠునియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు. చాలు, ఇక్కడ రాజుకి కళ వచ్చింది. ఆ కళ ఏమిటయ్యా అంటే, పడుకునేసరికి దేవుడు ఒక 7 ఆవులను చూపించాడు. 7 ఆవులు చాలా బలిష్టముగా ఉన్నాయి, బయటికి వచ్చి మేత మేస్తూ ఉన్నాయి. అయితే వాటిని చూసి ఈయన మనస్సు కదిలిపోయింది. అమ్మో, ఏమైపోతుందో నా దేశంలో, అమ్మో నా దేశానికి ఏ ఉగ్రత రాబోతూ ఉందో అని భయపడిపోతూ ఉన్నాడు. చూడండి, చదవమ్మా 3వ వచనం. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులను ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండును. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను ఈయన చూస్తున్నటువంటిది కళ నిజమే. జరగబోతున్నటువంటి సంగతుల గురించి దేవుడు ఈ రాజుకి చెప్తూ ఉన్నాడు. 7 బలమైన ఆవులు వచ్చాయి, ఏటిలో నుండి బయట ఆహారం తింటూ ఉన్నాయి. మరలా అదే ఏటిలో నుంచి చాలా బక్క చిక్కిపోయినటువంటి మరి 7 ఆవులు వచ్చాయి. అవి కూడా అందముగానే ఉన్నాయి. కానీ ఈ బక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు బలముగా, బలిష్టముగా, పుష్టిగా ఉన్నటువంటి 7 ఆవుల్ని కూడా తినేసింది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? రాజు కలలో చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమీ అర్థం కావటం లేదు. రాత్రి పడుకున్నాడు, ఒకటి తర్వాత మరొకటి వచ్చింది. అయితే ఆ తర్వాత ఏం చేస్తాడయ్యా అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో 5వ వచనం. అతడు నిద్రించి, అంటే మొదట రాత్రి పడుకున్నాడు. పడుకున్నప్పుడే 2 విషయాలను దేవుడు చూపించాడు. 7 బలమైన ఆవులుని 7 బలహీనమైన ఆవులు తినేసాయి. అయిపోయింది ఒకటి, అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన మళ్ళీ ఏం చేశాడంట? పడుకుండిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మనకు కలలు వచ్చిన తర్వాత అది ఆగిపోయిన తర్వాత నువ్వు లేచావు అనుకో, ఏం చేస్తావు? ఇలాంటివి వస్తే ఇదే అవుతుందిలే. అదే ఒక దెయ్యం వచ్చింది అనుకో, నీ పేక నొక్కేసినట్లుగా ఏం చేస్తావు? మళ్ళీ పడుకుంటావా? మళ్ళీ పడుకో. ఎందుకని పడుకుంటావా? నీ మీద గుండెల మీదకి ఎక్కి నీ పేకి ఎలా నొక్కేసింది అనుకో, రాత్రి మళ్ళీ పడుకుంటావా? పడుకో. కానీ ఇలాంటివి ఆవులు, మేకలు, కుక్కలు, పిచ్చుకలు, కొండలు అవి కనబడ్డాయి అనుకో, వాళ్ళు ఏం చేస్తావు? ఏదో పిచ్చుకలు వచ్చేలే, ఏదో కాకులు వచ్చేలే, మనకెందుకులేని మరలా పడుకుని పోతాం. ఈ రాజు కూడా అలాగే మళ్ళీ పడుకుని పోగానే దేవుడు ఊరుకుంటాడా?
ఊరుకోడు. దేవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో, దేవుని ఉద్దేశాన్ని ఎలాగైతే నెరవేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడో, ఆ ఫరో రాజు దగ్గరికి యోసేపుని ఎలాగైతే ఆ స్థానంలో స్థిరపరచాలనుకుంటున్నాడో, వాటిని నెరవేర్చుట కొరకు రాజుకి మరలా దేవుడు ఇంకొకలను మరలా చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి రెండోసారి కూడా ఆయన మరలా వాటి యొక్క అర్థము భావాన్ని తెలియజేయడానికి రెండవసారి కూడా దేవుడు ఎందుకు చూపిస్తున్నాడయ్యా అంటే, ఆ కలభావాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉండాలి. ఆ స్థానములో ఇశ్రాయేలు జనాంగము స్థిరపరచబడాలి. అదంతా దేవుని యొక్క ప్రణాళిక. అది నెరవేర్చబడాలి అంటే మరి ఈ రాజు కలకని పడుకుంటూ పోతే అది నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. అయితే పడుకుంటూ పోయాడంటే అతనికి భయమేది కూడా లేదు, కలత చెందల. అయితే ఏమైంది? చదవమ్మా ఇప్పుడు 6వ వచనం. ఎన్నో వచ్చినమ్మా? 5వ వచనం. అతడు నిద్రించి రెండవసారి కలకనను, అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దండున పుట్టుచుండును. ఇది కూడా ఎవరికి చూపెడుతున్నాడు? దేవుడు రాజుకే చూపెడతా ఉన్నాడు. అప్పటికే ఆయనకి నిద్ర పట్టకుండా ఆవుల గురించి చూపించాడు. ఇప్పుడు మరలా రేపి పడుకున్నటువంటి వాళ్ళలో ఆ యొక్క కళను పెడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంట? 7 వెన్నులు ఒకే దన్నులో నుంచి లేచే ఉంటాం. అవి కూడా ఎలా ఉన్నాయంట? ఖచ్చితంగా ముందుని ఏవైతే బలిష్టమైనవి బలహీనమైనవి చూపించాడో అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే కళను అక్కడ ఆవులుగా చూపించాడు దేవుడు, ఇక్కడ వెన్నులుగా దేవుడు చూపించాడు. అయితే ఈ పక్క చిక్కుపోయినటువంటి ఈ వెన్నులు 7 వెన్నులు ఏం చేసాయంట? బలమైనటువంటి 7 వెన్నుల్ని తినేసాయంట. చదవండి అమ్మా. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల పెన్నులు వాటి తరువాత మొలచెను. అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నెలను ఆ పేల వెన్నెలను మ్రెంగివేశాను. అంతలో ఫరో మేలుకొని కళ అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓరకనే ఉండిపోయి ఏ బాధ్యత లేకుండా ఏ పని చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేద్దా, నా ఇష్టానుసారంగా నా రాజ్యాన్ని పరిపాలించేసుకుందా అనుకునేటువంటి ఆ రాజు కలలో దేవుడు ఏం చేశాడంటే ఒక కలవరాన్ని దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలవరం అనేది గొప్ప గొప్పవారికి కాదు, పేదవారికి, లేనివారికి, చిన్నవారు పెద్దవారు అనే భేదం లేకుండా అందరికీ కూడా కలుగు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందయ్యా అంటే, విశ్వసించువాడు మాత్రమే కలవరము చెందడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వసించువాడు మాత్రమే కలవరము చెందడు. ఎన్ని కళలు చూపించినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు నీ కళ్ళకి కట్టినట్లుగా చూపించినా, నీవు కలవర పడకుండా ఉండాలి అంటే నీవు దేవుని మీద మాత్రమే విశ్వాసము ఉంచే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని ఫరో ఈ రాజు దేవుని మీద నమ్మకం ఉంచిన వాడా అంటే కానే కాదు. అందుకోసమే ఆ కళను చూసి ఆయనకి ఏమైపోయాడు అంటే కలవరపాటు పడిపోయాడు. ఏదో అయిపోతుంది నా దేశంలో, లేకపోతే నా జీవితంలో, నా కుటుంబంలో ఏదో అయిపోతుంది అనేటువంటి కలవరపాటికి ఈ రాజు గురైపోయాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా ఇదే విషయం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. చక్కగా ఉన్నటువంటి నీ హృదయము, మంచి ఆలోచనలతో ఉన్నటువంటి నీ హృదయము, పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నటువంటి నీ హృదయము ఈ రోజున కలవరపాటులో ఉందేమో, ఈ రోజున కలవరపడుతూ ఉన్నావేమో. దేనిని చూసి నీవు భయపడిపోతూ ఉన్నావు, దేనిని చూసి మనము
భయాందోళనలో పడిపోతూ ఉన్నాం. దేనిని చూసి మనము ఈ రోజున నాకు ఏదో అయిపోతుంది అని నీవు అనుకుంటూ ఉన్నావు. కలవరపడవద్దు. నీవు యెహోవా యందు నమ్మిక ఉంచు, విశ్వసించు. విశ్వాసముంచి వాడు మాత్రమే కలవరము చెందడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలవరం వల్ల ఎంత భయంకరమైన ప్రమాదమో తెలుసా? ఆరోగ్యంగా ఉండేటువంటి మన జీవితము చిన్నది కదిలిస్తే మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతే భూమి యొక్క అగాధములోని ఊర్ధ్వ లోకంలోనికి వెళ్ళిపోతాయి. లేకపోతే మన కుటుంబం అనుకునేది నాశనం అయిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లోనికి మన ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కలవరము అంత భయంకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ పరిస్థితిలో వస్తున్నటువంటి సమస్యలను చూసి, నీ పరిస్థితిలో నిన్ను భయపెడుతున్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఏం చేసేసాడో. ఆ కలవరపాటికి భయపడిపోయి ఈ రాజు ఏం చేశాడయ్యా అంటే, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడ విద్వాంసులనందరినీ పిలిపించుకున్నాడు. ఆ కళను వివరించి వారితో చెప్పమన్నాడు. ఇదిగో నాకు వచ్చిన కళని వివరించి మీరు చెప్పండి అని వారి దగ్గర ఉన్నటువంటి మాంత్రికులైనటువంటి వారిని, విద్వాంసులైనటువంటి వారిని, శకునగాండ్రైనటువంటి వారిని పిలిపించుకున్నాడు. ఇదిగో రాత్రి నేను పడుకున్నప్పుడు 7 బలమైన ఆవులని 7 బక్క చిక్కినటువంటి ఆవులు తినేశాయి. 7 బలమైన పీనులను 7 బలహీనమైనటువంటి పేల వెన్నులు తినేశాయి. దానికి అర్థం ఏమిటో చెప్పండి అని తెల్లవారికే అందరినీ కూడా పిలిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కలవరము ఎంత పని చేస్తుందో రాజుని. ఆ పూటకి నిద్ర పట్టించలేని కారణముగా, ఆ పూటకు వచ్చినటువంటి కళ కారణముగా ఆ దేశంలో ఉన్నటువంటి మాంత్రికులందరినీ కూడా పిలిపించుకొని చెప్తూ ఉన్నాడు. ఆ కళ యొక్క భావాన్ని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా కలవరపడినప్పుడు, అనగా మన జీవితాల్లో ఏదైనా భయంకరమైన పరిస్థితి మనల్ని దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఎక్కడికి వెళ్తాం? పెట్టుమంది పెట్టేవాడి దగ్గరికి వెళ్ళరా? వాళ్ళ మనస్సు మారిపోవడానికి ఒక మంది ఇస్తారు, అలా ఊరెళ్ళండి, అక్కడికి వెళితే మారిపోతే అనే వారి దగ్గరికి వెళ్తున్నారా మనుషులు? దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు విశ్వాసం ఉంచుము, నీవు కలవరపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథములో నుండి 10వ అధ్యాయములో నుండి నేను చెబుతూ ఉన్నాను. యేసు ప్రభు అయినటువంటి దేవుడు యెహోషువ అనేటువంటి నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నాడు ప్రజలని. ఎందుకంటే యెహోషువకు ముందుగా ఉన్నటువంటి తన నాయకుడైన మోషే మరణించాడు. మోషే మరణించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ జన సమూహం అంతా కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ప్రజల జీవితంలో ఏర్పడ్డాయి. ఏమిటా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే 1వ వచనం నుండి, యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకొనెను. యెహోషువ నాయకత్వంలో ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని పట్టుకొని ఆ దేశాన్ని
ఇశ్రాయేలీలు స్వాధీనపరిచేసుకుంటూ ఉన్నారు. అయితే అదే సమయంలో హాయి అనేటువంటి పట్టణాన్ని కూడా వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అయితే దాని తర్వాత గిబియోను అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఈ ఇశ్రాయేలీలు ప్రజలందరూ ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని పట్టుకోవడాన్ని చూసి ఈ గిబియోనీయులు అనేటువంటి వారు ఏం చేశారు తెలుసా? బాబు, మీకు మాకు గొడవ వద్దు, మేము ప్రాణ నష్టాన్ని తెచ్చుకోవడానికి మేము ఇష్టపడటం లేదు. మీరు మా మీద పడితే ఖచ్చితంగా మా జాతి అంతా కూడా పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. కనుక మేము ఒక సంధిని ఏర్పరచుకుంటాం. మీరు మా మార్గం గుండా వెళ్ళిపోండి. మీకు ఏదైనా కావాలంటే ఆహార పదార్థాలు ఇస్తాము, తిని వెళ్ళిపోండి. మీతో మేము యుద్ధం చేయము, మీరు మాతో యుద్ధము చేయొద్దు అని గిబియోనీయులు సంధి చేసుకున్నారు. ఆ కారణముగా యెహోషువ ఏం చేశాడంటే ఆ గిబియోనీయులు ఏమీ అనకుండా ఆ దేశం దాటి మరొక దేశం వైపునకు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ తర్వాత వచ్చేటువంటి దేశం యొక్క రాజు ఏం చేశాడంటే, బాబు ఇంకా లాభం లేదు, అక్కడ చాలా దేశాలను ఇశ్రాయేలీలు జయించారు, మన పక్కనే ఉన్నటువంటి గిబియోను దేశంలో కూడా వారు ఒక అంగీకార పత్రం మీద సంతకాలు పెట్టుకొని రాజీ పడిపోయారు. ఇప్పుడు మనమే ఉన్నాం కాబట్టి మనల్ని వారు ఖచ్చితంగా సునాయాసముగా జయిస్తారు. కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ కలుపుకొని ఒకేసారి ఆ మనిషి మీదకి వెళ్దాము, ఆ దేశ ప్రజల మీదకి వెళ్దాము అని నిర్ణయించుకున్నారు. చదువు ఒకసారి. గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజు అయిన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఎలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీలతోనూ సంధి చేసుకుని ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయదమని హెబ్రోను రాజైన హామును హోహామునొద్దకు, యర్మోతు రాజైన హెరామునొద్దకు, లాకీషు రాజైన యాషియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను. ఈ రాజు వారిని జయించలేక ఏం చేసుకుంటున్నాడు? చుట్టుపక్కల ఉన్నటువంటి దేశముల యొక్క రాజులను, ఆ సైన్యాన్ని కూడుకుంటూ ఉన్నాడు. కూడుకుని ఎక్కడికి వచ్చారంట? ఏ దేశ ప్రజలతో సంధి చేసుకున్నారో ఆ గిబియోనీయులు అనేటువంటి ఆ దేశం ఎందుకు వచ్చి వీళ్ళు ఆ దేశంలో ఉన్న వారిని నాశనం చేస్తూ ఉన్నారంట. ఈ వార్తనే ఆ గిబియోనీయులు ఏం చేశారు అంటే ఆ దేశాన్ని దాటి వెళ్ళిపోయారు కదా యెహోషువ. వారికి మరలా వర్తమానం పంపించి, ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి రాజులందరూ కూడా నీతో మేము సంధి చేసుకున్నాం కనుక మా మీదకి వచ్చి వీళ్ళు పడుతున్నారు, మీరు ఒకసారి రండి అని ఒక వర్తమానము పంపించారు. పంపించగానే ఏమైందో చూడండి, 6వ వచనం చివరి భాగం నుండి. మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువను అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమ శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి. అప్పుడు యెహోవా వారికి, భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడునో నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ యెహోషువ ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా మీద ఆధారపడుతున్నాడు. ఈ 5 రాజులు ఎవరి మీద ఆధారపడుతున్నారు తెలుసా? నా బలం చాలదు కాబట్టి నా పక్కన ఉన్నటువంటి వాని యొక్క బలాన్ని కలుపుకుంటాను, నా ఎదురుగా ఉన్నటువంటి వాని యొక్క బలాన్ని కలుపుకుంటాను, నా వెనుక భాగంలో ఉన్నటువంటి వాని యొక్క బలాన్ని నేను కలుపుకొని ముందుకు వెళ్తాను అని
వారు నిర్ణయించుకున్నారు. అలాగ నిర్ణయించుకున్నటువంటి ఆ ప్రజలకు ఏమొచ్చిందో తెలుసా? భంగపాటు వచ్చింది, కలవరం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలవరం వచ్చింది. 5 రాజులు వారి వారి సైన్యాలతో వచ్చారు. యెహోషువ మాత్రము ఒక్కడే వారి సైన్యముతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వసించువాడు ఎవ్వడు కూడా కలవరపాటు పడడు. దేవునికి స్తోత్రం. అది నీ జీవితంలో ఎంత గొప్ప సమస్య అయినా, నీ ముందున్నటువంటి సమస్య ఒకటికి ఇంకొక దాన్ని కలుపుకుంటూ పోతూ ఉందేమో, దానికి ఇంకొకటి జోడిస్తూ ఉందేమో. అయ్యో, ముందున్నప్పుడు ఇది ఒకటే సమస్యతో బాధపడేవాడినే, ఇప్పుడేంటి దీనికి ఇంకొకటి తగిలొచ్చింది, 6 ఇంకొకటి సమస్య ఎదురైంది ఏంటి అని దినాన్న ఆలోచించుకుంటూ ఉన్నావేమో. దానిని గురించి నువ్వు కలవరపడవలసినటువంటి పని లేనే లేదు. దేవుని యందు విశ్వసించువాడు కలవరపాటు పడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైందో తెలుసా? యెహోషువ నాయకత్వంలో వారందరూ కలవరపడ్డారు, కానీ వీరు మాత్రం ధైర్యముగా వెళ్ళారు, విశ్వాసముతో వెళ్ళారు. అయ్యో, నేను ఒక్కడనే ఉన్నాను కదే. ఈరోజున ఒక్కలంటే భయమ కదా. ఇంట్లో వాళ్ళందరూ కూడా రాత్రి 10 గంటలకు ఊరెళ్ళిపోయారు, మీరు ఒక్కలే ఉన్నారు. ఇలాగ ఎండాకాలము రాత్రి 1 గంటకి కరెంటు పోయింది. ఎన్ని గంటలకి? 1 గంట కరెంటు పోయింది. పిల్లొచ్చి ఇంట్లో ఉన్న గ్లాస్ ఎలా పడిచేసింది. ఏం చేస్తాం? మొక్కలేసి ప్రభువా అని ప్రార్థన చేస్తామా? ఏం చేస్తాం? ఈ గుండె ఇలా గుండెది మన శరీరాన్ని కొట్టుకున్నట్టు ఎలా అవుతుంది, అవునా? ఖచ్చితంగా. ఒకవేళ నీ పక్కన ఎవరు ఉన్నారు అనుకో, ఆ భయాన్ని తొలగించుకోవడం కోసం వారి సహాయాన్ని పట్టుకుంటాం, అవునా కదా? ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా బలహీనలు అయినప్పుడు ఆ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి కొండంత ధైర్యం వాళ్ళకి. తెలుసా మీకు? అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలున్నా, పిల్లలకి తల్లిదండ్రులైనా కొండంత బలం వాళ్ళకి. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, నువ్వు కలత చెందిపోవడానికి, నువ్వు ఆందోళన చెందిపోవడానికి, నీకు విసుగు చెందిపోవడానికి, నీ జీవితాన్ని పూర్తిగా పాడు చేసేయడానికి, మనిషి జీవితంలో కలవరం అనేది కొన్నిసార్లు వస్తూ ఉంటే రాజులైనటువంటి వారికే తప్పలేదు. నీకు నాకు ఎంత అర్థమవుతుందా? రాజులైనటువంటి వారికే అది తప్పలేదు, నీకు నాకెంత. అయితే యెహోషువ ఒక మంచి విశ్వాసము కలిగినటువంటి నాయకుని కింద నుంచి బయలుదేరి వెళ్ళాడు కాబట్టి ఇతడు కలవరం అనేది రాలేదు అతని జీవితంలో. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చి నన్ను, నా దేశాన్ని, నా కుటుంబాన్ని భయపెట్టినా నేను ఎలా వస్తాను? దేవుని మీద విశ్వాసం ఉంచి నేను యుద్ధానికి వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మీ హృదయమును కలవర పడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఇదిగో, మీ హృదయాలను కలవరపాటు చేసుకోవద్దు. చేసుకుంటున్నారా? నీ ఇంటిలో నీవు ఉన్నప్పుడు, నీ వంటగదిలో నీవు ఉన్నప్పుడు, నీ పని పాటలకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, నువ్వు రోడ్డు మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు, ఇంకా నువ్వు చక్కగా గరిటెను వంటగదిలో తిప్పుతూ ఉన్నప్పుడు, నీ జీవితంలో నిన్ను భయపెట్టేది, నిన్ను గలిబిలి చేసేది, నిన్ను కలవరపరిచేది నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు కలవరపడవద్దు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయుకుడి,
దేవుని యందు మాత్రమే విశ్వాసముంచు. దేవునికి స్తోత్రం. దేవుని మీద మాత్రమే విశ్వాసముంచు. దేనిని ఉద్దేశించి చెప్తున్నాడు తెలుసా? అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్న దినాలలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అనేటువంటి వారు కొన్ని తెగలైనటువంటి వారు ఆ యేసుక్రీస్తు వారు జన్మించిన దినాలలో, సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో వారు ఉన్నారు. వారు ఏమని చెప్తారయ్యా అంటే పునరుద్ధానము లేదు అని చెప్తారు. అంటే చనిపోయినటువంటి మనిషి యొక్క ఆత్మ తిరిగి మరలా బ్రతకదు, తిరిగి మరలా జీవించదు, అది ఇంకా పోతుంది, మరి ఎప్పుడు కనబడదు అని ఈ కోవకు చెందినటువంటి వారు చెప్తారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ మాటల గురించి అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి. నా యందు విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే రెండు మాటలు, ఒక పక్క ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క అదే మాటల గురించి మరొక వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాటలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఏమవుతుంది? కలవరపాటుకి గురైపోతాం. దేవుని మాటలే, ఒకే మాటని ఆ వ్యక్తి ఎలా చెబుతూ ఉన్నాడు, మరొక వ్యక్తి మరొక విధముగా చెబుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఆ ప్రజలైనటువంటి వారితో అంటున్నాడు, మీరు కలవరా పడవద్దు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, అక్కడికి వెళ్ళి నేను మీకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా వస్తాను, వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అనే సత్యమైనటువంటి మాట ఈయన చెబుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయులు, ఈ కోపకు చెందిన వారందరూ కూడా ఏమంటున్నారంటే పునరుద్ధానం అనేది లేనే లేదు, చచ్చిపోయిన వాడు మరలా వారి ఆత్మ బ్రతకదు అని చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు మాటలు, కలవరపరుస్తున్నటువంటి మాటలు ఈరోజున మన జీవితాల్లో కూడా ఉన్నాయేమో. చూడండి, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో పెద్ద రోగం వచ్చి వెళ్ళామనుకోండి, ఒక డాక్టరు అమ్మని బాగుపడవమ్మా, నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు అనుకోండి, ఏం చేస్తావు వెంటనే? ఈ డాక్టర్ మంచోడు కాదు. ఏ డాక్టర్ మంచోడు? ఇంకొంచెం 500 రూపాయలు ఎక్స్ట్రా ఫీజు ఇచ్చి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మంచోడు అని ఏం చేస్తాం? 1000 రూపాయల ఫీజు ఇచ్చినట్టు మానేసి 1500 రూపాయల ఫీజు కట్టుకొని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషను తీసుకుంటాం. అవునా కదా? ఇప్పుడు జరగటం లేదా? రెండు మాటల మధ్యలో నలిగిపోతూ ఉన్నావేమో. రెండు విషయాల మధ్యలో నలిగిపోతే ఏమి చేయాలో అర్థం కాని దౌర్భాగ్యమైన స్థితిలో నీవు ఉన్నావేమో. దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కలవరపడవద్దు. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సత్యమై ఉన్నది, ఆ సత్యాన్ని నమ్ము. దేవునికి స్తోత్రం. ఏమిటా సత్యం అంటే, యేసు మీద విశ్వాసం ఉంచి నీవు వినిన దాంట్లో రెండింటిలో ఒకటి మాత్రమే నిజము అని నమ్మినట్లయితే నీలో ఉన్నటువంటి కలవరము అనేది శాశ్వతముగా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రాత్రి నిద్ర పట్టలేదు కనుక అది దెయ్యం అనుకుంటున్నావా? లేకపోతే నీకు అరగక నీకు రాత్రి అంతా నిద్ర పట్టకపోవడం వల్ల వచ్చిందనుకున్నావా? రెండు ఆలోచనలు వస్తాయి, ఒకటి అటు, ఇంకొకటి ఇటు. ఏదని భావిస్తావు? రెండు నిజంగానే ఉన్నట్టున్నాయి. రాత్రి అరగంట తినేసాను కాబట్టి అందుకే నిద్ర పట్టట్లేదేమో. తర్వాత లేదు రాత్రి నాకేదో కనబడింది, అదేనేమో. ఈరోజున రెండు ఆలోచనల మధ్య, రెండు తలంపుల మధ్య కలవరపాటు పడుతున్నటువంటి నీతో
దేవుడి విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, కలవరాన్ని తొలగించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రెండు విషయాల్లో నువ్వు సతమతం అవ్వాల్సిన పని లేదు. దేవుడు నీకు కరెక్ట్ అయిన సత్యమైన బోధనే నీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎస్తేరు, మొర్దెకై అనేటువంటి వీరందరూ కూడా యూదులైనటువంటి వారు. యూదా జనాంగము, ఇశ్రాయేలీల జనాంగము వీరు. వీరందరూ ఎక్కడున్నారయ్యా అంటే బబులోను అనేటువంటి చెరలో వారు ఉన్నారు. ఆ చెరను బట్టి రాజు చెప్పినవన్నీ కూడా వీరు గొడ్డి చాకిరి చేసి తిని బ్రతకాలి తప్ప, బానిసలంటే అర్థమేంటో తెలుసా? బానిసలంటే అర్థమేంటో తెలుసా? చెప్పండి. పని చేయాలి కానీ జీతం ఇవ్వరు. పని మాత్రమే చేయాలి, జీతము ఎవరు? ఇశ్రాయేలీ ప్రజలకి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అదే పని. ఏంటి? రోజంతా పని చేయాలి, ఇంత ముద్ద వాళ్ళు పెడతారంతే. ఇక్కడ బబులోనికి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రజలైనటువంటి వారి పరిస్థితి కూడా అదే, చెరలో ఉన్నటువంటి వారే. అయితే అక్కడ ఒక దుష్టుడైనటువంటి వాడు, హామాను అనేటువంటి ఒక మూర్ఖుడు, ఈ ప్రజలు, యూదా ప్రజలందరినీ కూడా ఒక్కరోజునే చంపేయాలని ప్లాన్ చేశాడు. ఈ ప్రజలెవరిని కూడా ఉంచకూడదు, వీరి వలన నాకు గౌరవము తగ్గిపోతుంది, మర్యాద తగ్గిపోతుంది. ఈ మొర్దెకై అనేటువంటి వాడు ఒక్కడు నాకు నమస్కారం పెట్టకపోతే మిగిలిన వాళ్ళు కూడా నన్ను గౌరవించడం మానేస్తారు. కనుక వీరిని కాదు కదా, వీడిని కాదు కదా, వీరి జాతి వారిలో ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ సంస్థానాల్లో ఉన్నారో వారిని అందరినీ కూడా చంపేయడానికి ప్లాన్ చేశాడు ఈ హామాన్. ఏం చేశాడయ్యా అంటే 12వ వచనంలో, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాండ్రులను పిలిపించి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులను, అధికారులను, ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన అధిపతులను, అధికారులను వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి రాజైన ఆశ్వరేషు పేరిట ఆ వ్రాత గండ చేత తాకీదులు రాయించబడి రాజు ఉంగరము చేత ముద్రించారు. హామాను ప్లాన్ చేసేసుకున్నాడు. ఆ ప్లాన్ ఎలా ఉంది అంటే, తాకీదులు అంటే మనకి చూడండి, మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని జీవోలు అమలు చేస్తారు. ఇదిగో ఇది ఇలా చేయండి అనడానికి ప్రభుత్వము జీవో అమలు చేసి ఎవరైతే హెడ్ ఉంటారో ఆ అధికారులు సంతకం చేసి పంపిస్తారు. అప్పుడు కింద ఉన్నటువంటి వారు ఏం చేస్తారయ్యా అంటే, ఏది చెప్పారో పై ఉన్నటువంటి వారు అందరిది కూడా కింద ఉన్నటువంటి వారు ఆ పని చేయాలి. ఇక్కడ ఈ హామాన్ అనేటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే, మొదటి నెల చూడండి 12వ వచనం, మొదటి నెల 13వ దినమున పిలిపించారు. ఎవరెవరినంటే రాజు దగ్గర రాసేటువంటి వారిని పిలిపించారు. ఇప్పుడైతే మనకి కలెక్టర్లు ఉన్నారు, కంప్యూటర్లు ఉన్నాయి, అవునా కదా, అధికారుల దగ్గర వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అప్పట్లో వీళ్ళెవరు ఉండేవారు? మాంత్రికులు, మంత్రగాన్లు, వ్రాతగాన్లు, ఇలాగన జ్ఞానవంతులైనటువంటి వారు, మంత్రులు ఇలాగనే పెట్టుకునేవారు. ఈ హామాను గొప్ప అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్రాతగాన్ని పిలిపించి, ఎందుకంటే ఆయన సంస్థానాలు చాలా ఎక్కువ కనుక అక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడతారు. ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి ఒడిస్సా భాష మాట్లాడతారు. అలాగా ఆయా భాషల్లో ఉన్నటువంటి ఆ లిపిల చేత వీరికి రాయించారు. ఏమని రాయించారంటే 13వ వచనంలో, ఆధారు అనే 12వ నెల 3వ దినమందు, చాలు వీళ్ళందరినీ కూడా అప్పుడు ప్రిపేర్ చేయండి అన్నాడు. ఇప్పుడు ఆధారు అనేటువంటి 12వ నెల ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? మొదటి నెల నుంచి స్టార్ట్ చేశాడు. అర్థమవుతుందా? 12వ వచనంలో మొదటి నెల 13వ దినమున ప్రారంభించాడు రాతగాన్ల చేత. దీని పని ఎంతవరకు చేశాడంట? ఆ సంవత్సరం అంతా కూడా దేని పని మీద ఉన్నాడు?
ఈ యూదా జాతి అనేటువంటి వారు నా ప్రాంతంలో ఉండకూడదు, ఈ కులానికి చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉండకూడదు అని ఈ హామాను అనేటువంటి వాడు నిర్ణయించుకుని ఈ 12 నెలలు, మొదటి నెల మొదలుకొని 12 నెలల వరకు కూడా ఇదే పని మీద ఉన్నాడంట. చూడండి, ఆ వ్యక్తి మీద, ఆ ప్రజల మీద, యూదా జాతి వారి మీద ఎంత కోపం ఉంటే, ఎంత క్రోధం ఉంటే, ఎంత కక్ష ఉంటే సంవత్సరం అంతా కూడా వారి పని మీదే ఉంటాడు. ఏమంటున్నారు చూడండి, 13వ వచనం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొలపుచ్చుకుమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడెను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితితో. ఎలాంటి శాసనం అంట? మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, చిన్నవారు లేరు, ముసలి వాళ్ళు లేరు, అందరినీ కూడా ఒకే రోజున చంపేయాలి. ఇలాంటి దుర్వార్త మనిషి జీవితంలో వినపడితే, అనగా ఫలానా రోజున నీ చావు ఉంటుంది అని చెప్తే నీ మనస్సు ఎలా ఉంటుంది? నీ మనస్సు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మన మనస్సులు? ఇగో ఫలానా దినాన నువ్వు మరణిస్తావు, ఎలాగైనా చనిపోతావు అని నీకు తెలియపడితే మనస్సు కలవరానికి లోనైపోద్ది. అక్కడ ఉన్నటువంటి ఆయా సంస్థానాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అలాగే కలవరానికి లోనైపోయారు. ఎందుకంటే పిల్లలు, పెద్దలు, ముసలివారు, మొతకువారు, వాళ్ళు వీళ్ళని ఏది భేదం లేకుండా అందరికీ కూడా ఆ తాకీదులు అందాయి. కాబట్టి భయాందోళనకు గురైపోయి ఏమి చేయాలో అర్థమైనటువంటి దిక్కు తోచని పరిస్థితిలో వారు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, కలవరము ఏంటి పాస్టర్ గారు, నా చావు నా కళ్ళ ముందే కనబడుతుంటే కలవరపడద్దని ఎలా చెప్తున్నారు మీరు? దేవుడు అలాగే చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేయలేనివి ఎప్పుడూ చెప్పడు నీకు. దేవుడు చేయగలిగినవి మాత్రమే నీకు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కళ్ళ ముందే మరికొద్ది నిమిషాల్లో నీ ప్రాణము పోతుంది అని తెలిసినప్పటికీ కూడా నిన్నేం చేయమంటున్నాడు దేవుడు? ఆయన యందు విశ్వాసముంచు, నీ కలవరము తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. అది ఎలా తగ్గుతుంది అని మనం అనవచ్చు. ఏం చేశారో తెలుసా? అదే వార్తలు ఆయా సంస్థానంలో ఉన్న ప్రజలు విన్నారు. ఏ సంస్థానం నుంచి అయితే ఆ తాకీదులు వచ్చాయో ఆ సంస్థానములో ఉన్నటువంటి రాణికి, మొద్దుకైకి, వాళ్ళందరికీ కూడా ఈ వార్తను తెలియబడింది. అయితే రాణి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ మాత్రం కలవరపడలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కలవరపాటు పడలేదు అసలు. ఆమె ఏం చేసిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయము 15వ వచనము. ఎస్తేరు, ఒక్క నిమిషం అమ్మా, 15వ వచనం చదువుదామా? 3వ అధ్యాయం 15వ వచనం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఈ ఆజ్ఞ షూషాను కోటలో వేయబడిను. దాన్ని విని షూషాను పట్టణము కలతపడెను. పడ్డదా? ఆ వార్త రాగానే ఒక్కొక్కరు గుండెలో రాళ్ళు పరిగెట్టాయి. ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. కానీ ఎస్తేరు మాత్రం చేయలే. చూడండి, చూద్దామా? 4వ అధ్యాయం 15. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చాలు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనిషి ఏం చేయాలో తెలుసా? నన్ను కలవరపరిచేది ఏంటో అనేది మొదట తెలుసుకోవాలి. తాకీదులు పంపించబడ్డ అన్ని సంస్థానాలకి ఎందుకు చంపుతారు అనేది ఎవరికి కూడా తెలుసా? ఎవరికి తెలియదు. యూదుల్ని చంపేయమన్నారు, రాజు ఆజ్ఞ. ఆ తాకీదు మీద రాజు ముద్ర వేసి, ఉంగరాన్ని ముద్ర వేసి పంపించేశారు. కానీ ఎస్తేరు కులంకుశముగా తెలుసుకుంది. ఏంటి అసలు? ఎందుకు నువ్వు గోనె పట్ట కట్టుకుంటున్నావు? అసలు ఎందుకు రాజు గుమ్మంలో నిలబడుతూ ఉన్నావు? రాజు శాసనాలకి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ మొద్దుకాయ యొక్క కలవరానికి కారణం ఏమిటో ఆమె తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మనం ఏదైనా విషయం బట్టి కలవరానికి గురైతే మనము అది ఏమిటి, ఎందువలన వచ్చిందో అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 16వ వచనం. నీవు పోయి షుషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండాడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసము ఉండుము. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆలోచన ఎస్తేరుకు వచ్చిందయ్యా అంటే, వారి జాతి వారి పినతండ్రి అయినటువంటి మొర్దెకై, వారి కుటుంబ సభ్యులు, ఆ కోటలో ఉన్నటువంటి ప్రజలు దేనిని బట్టి అయితే కలతకు గురయ్యారో వాటిని తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఏమిటా పరిష్కారం అంటే, ఇది రాజు కూడా చేయలేనటువంటి గొప్ప పని. రాజు కూడా దాన్ని చేయలేడు. చేయాలంటే ఏం చేయాలా? ఆయన మరలా తాకీదులు రాసి మరలా ఆయన ఉంగరముతోటి ముద్ర వేయించాలి. అప్పుడే తిరిగి మరలా అది ఆ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మరణ శిక్ష అనేది ఆగుతుంది. కానీ ఆయన మనస్సును, అనగా ఆ రాజు మనస్సును కూడా మార్చగలిగినటువంటి ఒక టెక్నిక్ ఎస్తేరుకి తెలుసు. ఏంటయ్యా అంటే, ఇదిగో మన యూదులైనటువంటి వారు ఎవరెవరైతే మన సంస్థానంలో ఉన్నారో వారందరికీ కూడా 3 రోజులు ఉపవాసం ఉంచండి. దేవునికి స్తోత్రం. నీ కలతలు పోవాలంటే, నిన్ను దిగులు పెట్టేది నీ దగ్గర నుంచి తొలగిపోవాలంటే, నిన్ను భయపెట్టేది నీ దరిదాపుల్లో కనబడకుండా ఉండాలంటే, పేరు చేసినట్లుగా నేను నా పనికత్తెలు కూడా 3 రోజులు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్తాను. రాజు సన్నిధికి నన్ను పిలవకుండా నేను వెళ్తే అది రాజధిక్కరణ అయినప్పటికీ కూడా నేను వెళ్తాను. మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత రాణిని చూసిన తర్వాత రాణి మీద రాజుకి దయ పుట్టిందంట, జాలి పుట్టిందంట. దేవునికి స్తోత్రం. రాజు దగ్గరికి రాణి కూడా వెళ్ళకూడదు పర్మిషన్ లేకుండా. ఎస్తేరు గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఒకవేళ వచ్చేసారు అనుకోండి, ఆ చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని ఆ మనిషి వైపు చూపిస్తేనే ఆ మనిషి చావకుండా ఉంటారు. లేదనుకుని వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తుంది? ఆ మనిషిని చంపేస్తారు. ఎస్తేరు చేసినటువంటి గొప్ప త్యాగము వారి హృదయాలలో ఉన్నటువంటి కలవరం పోవడానికి వారిని ఉపవాసం ఉంచింది. ఆమె పనికొత్తులను కూడా ఉపవాసం ఉంచి ప్రార్థన చేశారు. దెబ్బకి రాజు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వారి హృదయాల్లో ఉన్నటువంటి కలతలు, దిగులు, భయాందోళన పోయేటువంటి సమయము వచ్చింది. ఇదిగో ఈ హామానే, ఈ అగాగీయుడైన ఈ హామానే, వీడే మన జాతి వారిని అందరినీ కూడా చంపాలనుకున్నాడు. ఈ యూదులందరికీ హెడ్ అయినటువంటి ఈ మొర్దెకైని ఏ ఉరి స్తంభానికి ఉరి తీసి చంపాలనుకున్నాడో అదే ఉరికొయ్యకి ఆ మనిషి బలైపోయాడు. అప్పుడు వీరికి స్వేచ్ఛ ఆ దేశంలో. దేవునికి స్తోత్రం. వీరిని కలవరపరిచేవారు కానీ, వీరిని భయపడేవారు కానీ, వీరిని ఆందోళనకు గురి చేసేటువంటి వారు కానీ, రాజు ద్వారా ముద్రించి తాకీదులు పంపించేటువంటి వారు కానీ ఎవరు కూడా ఆ దేశంలో లేరు. దేవునికి స్తోత్రం.
విశ్వసించువాడు కలవరము పడడు. ఆమేన్.